నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే తనపై దాడి జరిగిన నేపథ్యంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తనయుడు ఫిరోజ్ వివరణ ఇచ్చారు. నంద్యాల ఎంతో ప్రశాంతమైన వాతావరణమని, నంద్యాల వాతావరణం చెడగొట్టొద్దని నాయకులకు పిలుపునిచ్చారు. 40 సంవత్సరాలుగా నంద్యాలకు సేవలు అందిస్తున్నారని, మంచికి మారుపేరుగా నిలిచిన ఫరూక్ వర్గంపై ఇలాంటి దాడులు సరికావని ఆయన హితవు పలికారు. అందరం కలిసిమెలిసి నంద్యాల అభివృద్ధికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. చింపినారంటే నేను అన్నాను, అది జనసేన ఫంక్షన్, అది నాకు సంబంధమే లేదు. అది నేను అన్నాను, ఊర్లు కాబట్టి అది ఏమంటే గ్రూపులు ఉంటాయి, నాకు సంబంధమే లేదు అని అన్నాను. సరేలే నీకు తర్వాత మాట్లాడతానని మా వాడు అలీతో మాట్లాడుకున్నాను అని అలీ నంబర్ ఇచ్చాను. సరే అని నేను ఇంకా నేను ఏం పట్టించుకోలేదు. సరే తాగి ఉన్నాడు కాబట్టి ఏమంతా పట్టించుకోలేదు, నార్మల్ ఇట్లా కాల్ వస్తుంటాయి కదా అని నేను ఏమంతా పట్టించుకోలేదు. సాయంత్రం కరెక్ట్ 7:30 అప్పుడు ఇద్దరు గేట్ బయట మా గేట్కి బైక్ అడ్డం పెట్టాడు. నాకు ఎవరో వచ్చి అన్న ఎవరో గేట్కి బైక్ అడ్డం పెట్టాడని చెప్పారు. నేను చెప్పాను, సరే తీయమని చెప్పాను. ఆయనకి తీయమంటే నాకు తర్వాత చెప్పాడు, వీడియో ఫోన్లో కాల్ చేస్తున్నాడు అని చెప్పాడు. సరేలే ఆయనతో ఏం మాట్లాడతారులే అని తాగి ఉన్నాడని నేను వెళ్ళిపోయినాను. ఇంకా కారులో, నా ఫ్రెండ్ కారులో నేను వెళ్తుంటే పరిగెత్తి వచ్చేసి కారు అద్దాన్ని గప్పని గుద్దినాడు. నేను ఏమన్నా యాక్సిడెంట్ అయినా అనుకుని బ్రేక్ కొట్టాను. ఏం రాన్నాను, మా నాయకుడిని అట్లా ఇది దూరం పెడతారు మీరంటే, అరే నాకు సంబంధం లేదురా బాబు అవన్నీ, నువ్వు ఎందుకు నా మీద ఇది చేస్తున్నావు అని చెప్పాను. ఇంకా చేసుకోవడానికి వెళ్తే నేను మా వాళ్ళు అంతా ఇది ఆయన మీద కొట్టి పక్కన ఫుల్ తాగి ఉన్నాడు. ఆయన తాగి ఉండి ఆయనతో పాటు ఎవరో ఇద్దరు వచ్చారని తెలుసు. ఇద్దరు వచ్చారో ముగ్గురు వచ్చారో నాకు ఐడియా చక్కగా లేదు. అది పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళు వచ్చేసి నాకు తీసుకుపోయి 1 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఇది జరిగింది. దాని తర్వాత ఆయన ఏమన్నాడో తెలియదు కానీ సిఐ గారు అందరూ ఎంక్వైరీ చేసి ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి కానీ ఇట్లా పర్సనల్ గ్రజ్లు పెట్టుకోకూడదు. మన నంద్యాలలో ఇప్పుడు వరకు ఎంతమంది నాయకులు ఉన్నారో ఎప్పుడు ఇంత పర్సనల్ గ్రజ్ ఎప్పుడు పెట్టుకోలేదు. ఇంకా మనం నంద్యాల అనేదే ఒక పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ. ఇది మీ చుట్టుపక్కన అంతా ఇది కూడా ఉండే కూడా, కానీ ఇక్కడ ఎప్పుడు ఏ నాయకుడు కానీ ఫ్యాక్షన్ జోలికి కానీ దేనికి వెళ్ళలేదు. ఇంకా మీరు ఫరూక్ గారి గురించి కూడా మీకు బాగా తెలుసు. 40 years ఉన్నారు. అన్ని ఆల్ పార్టీ, వైసీపీ పార్టీ ఉండని, కాంగ్రెస్ పార్టీ ఉండని, అందరూ టీడీపీ పార్టీ వాళ్ళు ఉండని, పాత వాళ్ళు ఉండని, అందరూ బాగా కలిసిమెలిసి ఉంటారు. కానీ నంద్యాలలో ఏ రోజు కూడా శత్రుత్వం అనేది ఉండేది కాదు. కానీ ఇది చిన్న అంటే నేనేమంటున్నానంటే, ఏదన్నా ఉంటుంది సరే, వాళ్ళ లీడర్ కాబట్టి కోపం ఉంటుంది కానీ అంతా మనసులో పెట్టుకొని అదే పనిగా ఫోన్లు చేసి బెదిరించడము, మా లీడర్ ఇది అని ఉండకూడదు. ఎందుకంటే రాజకీయం ఉన్నప్పుడు ఎవరు గ్రూప్ వాళ్ళది ఉంటుంది, ఎవరు లీడర్ మీద ప్రేమ వాళ్ళకు ఉంటుంది, అంతే తప్ప అది మనం పర్సనల్ పెట్టుకోకూడదు. ఎందుకంటే రేపు లీడర్లు ఈరోజు కాకపోతే రేపు కలిసిపోతారు, మనం సఫర్ అయ్యేది మధ్య వాళ్ళే. దానికోసం నేను ఒకటే అంటాను అందరికీ, ఎప్పుడు మీరు దయచేసి ఒక్కడి కోసం ఏమంతా ఇది మీద వేసుకొని ఇది చేయకండి. ఇప్పుడు లాస్ట్లో సఫర్ అయ్యేది మీరే. ఎందుకంటే చూశారు మీరు, అసలు నాకు సంబంధం లేదు, అది ఎక్కడనో ఊర్లో జరిగింది. అక్కడ కంపల్సరీ 2-3 గ్రూపులు ఉంటాయి. నంద్యాలలో ఏమంటే, నంద్యాలలో ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో గ్రూపిజం ఉంది. మనం ఎప్పుడు గ్రూపిజం జోలికి కూడా వెళ్ళము, అందరితో కలిసిమెలిసిగానే ఉంటాము. దానికోసం నేను ఏమంటానంటే, ఇట్లాంటి రౌడీ రాజకీయాలు కానీ రౌడీజం కానీ మనం ఎక్కడా ప్రోత్సహించకూడదు. నంద్యాలలో ఒక పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు కాదు, దాదాపు ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ ఎప్పుడు చుట్టుపక్కల ఏమన్నా అవుతుంది కానీ నంద్యాల చుట్టుపక్కల గ్రామాల్లో ఎప్పుడు ఏం కాదు. అయితే కూడా ఒక చిన్న ఇన్సిడెంట్స్ అవుతాయి కానీ ఇట్లా ఒక నాయకుడు ఏమంటే ఆఫీస్ దగ్గరనే వచ్చి మా నాయకుడు గురించి ఎందుకు అని అట్లా మాట్లాడేది ఫస్ట్ టైం అనుకుంటాను. దానికోసం మనమంతా కొంచెం జాగ్రత్త ఉండాలి. మనం ఏదన్నా కానీ పర్సనల్ తీసుకోకూడదు అంటాను. ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు రాజకీయం ఉన్నాం కానీ ఏ రోజు కూడా ఎవరి గురించి అన్నా ఇంత పర్సనల్గా వెళ్ళలేదు. ఇంకొకటి చాలామంది నిన్న కూడా మేము చూసాము, మీడియా వాళ్ళు మా గురించి ప్రచారం చేశారు. అంటే నేను ఏమన్నా అంటే, వాస్తవం లేకుండా ఏం రాయకండి. సరే మీరు, ఎందుకంటే మేము ప్రజల్లో సేవ చేస్తున్నాం, మనం కష్టపడుతున్నాం. నేను కానీ, మా అన్న కానీ, మా నాన్న కానీ అందరు కష్టపడుతున్నారు. ఏ ఇష్టం వచ్చినట్టు రాస్తే, అది తప్పులు రాస్తే మనం ఏం చేయలేము.
ఎందుకంటే నాకు తెలుసు, ప్రజలకి తెలుసు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లోనే కూర్చొని ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబుల్ ఇస్తుంది మనమే. దానికోసం మీరు దయచేసి ఏమన్నా. ఇంటర్నేషనల్ కార్డియాలజీ దినోత్సవ వేడుకలను కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగంలో ఘనంగా నిర్వహించారు. గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది కేక్ కట్ చేశారు. గుండె వ్యాధులపై ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం వచ్చినప్పటి నుంచి సామాన్య ప్రజలు సైతం గుండె వ్యాధులకు మెరుగైన చికిత్స తీసుకుంటున్నారని అన్నారు. ఎడికి మేడం మేడం జాబ్ చేస్తాం సార్ బ్యాక్ బాగా పెద్ద సార్కి పెట్టాను. సో ఇది కట్ చేసేసి కార్డియాలజీ కర్నూలు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులో ఈ రోజున టుడే ఈజ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ. ఆండ్రూస్ గ్రంజింగ్ అనే డాక్టర్ కార్డియాలజిస్ట్ ఇన్ 1977 సెప్టెంబర్ 16th అట్ యూనివర్సిటీ హాస్పిటల్ జ్యూరీ సిటీలో చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే క్యాథెటర్ బేస్డ్ ట్రీట్మెంట్ అనమాట. ఆండ్రూస్ గ్రంజీ గారు క్యాథెటర్ ఆయనే డివైడ్ చేసుకొని బెలూన్తో ఫస్ట్ టైం పీటీసీ చేయడం జరిగింది. మనం దగ్గర కూడా ఇండియాలో ఆల్మోస్ట్ 5 to 6 lakhs పీటీసీ విత్ స్టెంట్ చేస్తాము. సో దానివల్ల ప్రజల్లో చాలా వరకు ఈ రోజున మనము ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అనేది ఎందుకు డే జరుపుతాం 2022 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలని. మామూలుగా మనం చూస్తుంటాం చాలా వరకు హార్ట్ అటాక్స్ రావడము, తర్వాత అలా అడ్మిట్ అయిపోయి మనకు ఆరోగ్యశ్రీ దయ వలన 2008-9 నుంచి ఆల్మోస్ట్ రాజశేఖర రెడ్డి ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వలన చాలా వరకు 2007 ఈ 108 రావడము, తర్వాత ఆరోగ్యశ్రీ ఫెసిలిటీస్ వలన పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ కూడా మనకు మన ఇండియాలో పర్టికులర్ ఆంధ్రప్రదేశ్లో మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీలో 2008 ఆగస్ట్ 2nd మనం క్యాథ్ ల్యాబ్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. దగ్గర ఆల్మోస్ట్ 2008లో స్టార్ట్ చేసాము. 2008లోనే బిగినింగ్లోనే మనము యాంజియోగ్రామ్స్ పీటీసీ స్టార్ట్ చేసాము. బట్ 2015-16 నుంచి మనము రెగ్యులర్గా చాలా వరకు స్టెంట్స్ బికాస్ సీనియర్ రెసిడెంట్స్ రావడము, తేజానంద్, చైతన్య వీళ్ళంతా కూడా రావడము, మొహమ్మద్ అలీ అసిస్టెంట్స్ అందరూ రావడం వలన డిఎం కార్డియాలజీ కోర్స్ కూడా 2015-16 నుంచి స్టార్ట్ రావడము, వాళ్ళ కోర్సు వలన కూడా నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ చేసాము. మామూలుగా ఆల్మోస్ట్ బై ది టైమ్ వీ హ్యావ్ డన్ మోర్ దాన్ 12,000 యాంజియోగ్రామ్స్, తర్వాత స్టెంట్స్ కూడా 3,000 వరకు వేసాము, తర్వాత పేస్ మేకర్స్ అదంతా కూడా. సో డెఫినెట్గా ప్రజల్లో కొంత అవేర్నెస్ కలిగింది. సో ప్రతి ఒక్కరు కూడా కొంత మామూలుగా మోర్టాలిటీ రేట్ కూడా చాలా వరకు తక్కువ ఉంటుంది. ఈ మధ్యలో మనకు కొత్త క్యాథ్ ల్యాబ్ ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాథ్ ల్యాబ్ 2008లో వచ్చింది. ఆల్మోస్ట్ 12 years వర్క్ చేసింది. తర్వాత కోవిడ్ వలన కొంత గ్యాప్ వచ్చింది. లాస్ట్ ఇయర్ మనకు న్యూ క్యాథ్ ల్యాబ్ క్యాథ్ ల్యాబ్ రావడం జరిగింది. సో ప్రశాంత్ సీనియర్ అసిస్టెంట్ కార్డియాలజీ డ్యూ ఫర్ ప్రమోషన్ యాజ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్ విల్ టాక్ అబౌట్ ద న్యూ క్యాథ్ ల్యాబ్ అండ్ వాట్ ఎవర్ ఇంటర్వెన్షన్స్ అండ్ ఆల్సో యాంజియోగ్రామ్ ప్రొసీజర్స్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ. కార్డియాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను.
సో మనకు ఇక్కడ క్యాత్ ల్యాబ్, కొత్త క్యాత్ ల్యాబ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ నవంబర్లో మొదలెట్టడం జరిగింది. ఎగ్జాక్ట్గా అయితే నవంబర్ చివరిలో మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా ఇప్పటి వరకు ప్రతి నెల కూడా ఆల్మోస్ట్ 100 వరకు యాంజియోగ్రామ్లు మనం చేస్తూ ఉన్నాం ఇక్కడ. అలాగే పీటీసీఎల్ అంటే స్టెంట్లో యాంజియోగ్రామ్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకంతా కూడా ఆల్మోస్ట్ 30 వరకు స్టెంట్లు ప్రతి నెల కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ 120 నుంచి 150 వరకు ప్రొసీజర్స్, ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ మన క్యాత్ ల్యాబ్లో మనము ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయడం జరుగుతూ ఉంది. సో ఇవే కాకుండా ఎవరికైతే గుండెల తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకి పేస్ మేకర్లు వేయడం అయితేనేమి, అలాగే రెగ్యులర్గా గుండెకు వేసే స్టెంట్లే కాకుండా సో కింద కాళ్ళ రక్తనాళాలకైతేనేమి, లేకపోతే కిడ్నీలకు వెళ్ళే రక్తనాళాలకైతేనేమి, సో వాటిలో ఏమైనా బ్లాక్స్ ఉంటే ఆ స్పెషల్ స్టెంట్స్ కూడా మనం తెప్పించి చేయడం జరుగుతుంది. సో అన్ని రకాల ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ మన క్యాత్ ల్యాబ్లో ఆల్మోస్ట్ మేము 5 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటున్నాం. సో 2 రెగ్యులర్గా బేసిస్ మీద మంత్లీ ఉంటూ సో పీజీస్తో కూడా అసోసియేట్ అయ్యి ఉండి, అలాగే క్యాత్ ల్యాబ్ పారామెడికల్ స్టాఫ్ నర్సులు, సో వీళ్ళందరూ కోఆపరేషన్తో సో ఒక మంచి వర్క్ అయితే క్యాత్ ల్యాబ్ వర్క్ అయితే మనం ఇంటర్వెన్షనల్ వర్క్ ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటి వరకు పోయిన నవంబర్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 15 సెప్టెంబర్ వరకు సో మనం 796 యాంజియోగ్రామ్ల వరకు చేయడం జరిగింది. అలాగే 290. కర్నూలులో వినాయక నిమజ్జనం అత్యంత వైభవంగా కొనసాగింది. వినాయక్ ఘాట్ వద్ద కేసీ కాలువలో గణనాథుడి విగ్రహాలు గంగమ్మ ఒడిలోకి చేరాయి. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దాదాపు 2000 విగ్రహాలు కర్నూలులో ఏర్పాటు చేశారు. గణనాథుడు ఆ రైతాంగాన్నంతా కూడా ఆశీర్వదిస్తూ తర్వాత రైతులందరికీ కూడా చీడ పీడ బాధలు లేకుండా విద్యా బుద్ధులు సద్బుద్ధిని ప్రసాదించవలసిందిగా బీసీలకు తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి జరుగుతుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కర్నూలులోని బీసీ భవన్ను ఆయన పరిశీలించారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో నూతనంగా బీసీ భవన్ నిర్మాణం కోసం స్థలం కేటాయించి 5 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ భవన నిర్మాణం పూర్తిగా నిర్లక్ష్యమైందని ఎంపీ తెలిపారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చినందున బీసీ భవన్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. పాత భవన మరమ్మతులకు తన వంతు సహాయం చేస్తానని నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు నాగేశ్వరరావు యాదవ్, నక్కలమిట్ట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అంతేగాక ఆ రోజు కూడా మేము గత ప్రభుత్వంలో బీసీ భవనం కట్టాలని చెప్పేసి మాకు అలాట్మెంట్ చేశారు. ఆ తర్వాత గత ప్రభుత్వంలో అది చాలా నెగ్లెక్ట్ చేశారు, దాన్ని చాలా మర్చిపోయారు. దాన్ని మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బీసీ భవనం దాన్ని ఏర్పాటు చేసుకున్న మా పాత్ర 5 కోట్ల రూపాయలు కూడా ఫండ్స్ శాంక్షన్ అయినాయి. ఆ భవనాన్ని ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ఈ గవర్నమెంట్లో ఫిలప్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అంతేగాక కులగణనలో కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ కులగణన కట్టుబడింది. కులగణన చేస్తే అప్పుడు ఈ బీసీ సోదరుల యొక్క సంఖ్యాబలం తెలిసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చట్టసభల్లో బీసీల పాత్ర ఈ కర్నూలు జిల్లాలో అమోఘంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాక ఈ బీసీ భవనం కూడా కొంచెం ఈ గతంలో నుంచి కూడా ఈ బీసీ భవనం మేము ఎన్నో మీటింగ్లు చేస్తున్నామని చెప్పాను. దీనికి సంబంధించిన చిన్న చిన్న మరమ్మతులు ఉంటే కూడా ఖచ్చితంగా దీని సహకారాన్ని నా వంతు పాత్ర ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే మేము 10 మందిమే బీసీలమంతా ఇక్కడ నుంచి ఈ ప్లాట్ఫారం నుంచి లేచిన వాళ్ళమే. కాబట్టి ఈ బీసీ భవనాన్ని తక్షణమే మేము
ఆధునీకరించుకుని కూడా నా వంతు సహకారం ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాక తెలుగుదేశం పార్టీ 2024 ఎలక్షన్లో బ్రహ్మాండం గణనీయమైన మెజార్టీతో వచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టింది బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ. అందులో భాగంగా కర్నూలులో కూడా, కర్నూలు అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి దామాషా ప్రకారం సీట్లను కేటాయించడంలో చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ 164 సీట్లు సాధించింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కర్నూలు పార్లమెంట్లో బీసీలు అధికంగా ఉన్నారు. ఎమ్మెల్యే సీట్లు అయితేనేమి, మళ్ళీ ఎంపీ సీట్ అయితేనేమి, నామినేటెడ్ పోస్ట్ అయితేనేమి, ప్రతి ఒక్క సీట్ సాధనలో ఈ బీసీ భవన్ నుంచి మేమంతా ఒక ఐక్యతారాగంతో ఖచ్చితంగా బీసీలందరికీ న్యాయం జరిగేలా మేమంతా పాటుపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. యంత్రాలే కాదు, నాయకులు కూడా కావాలనే అనేక పోరాటాలు గ్రామస్థాయి నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వరకు, మరి విద్యార్థి సమస్యలు అయితేనేమి, ఉద్యోగుల సమస్యలు అయితేనేమి, మరి అట్లాగే రాజకీయంగా చట్టసభల్లో రిజర్వేషన్స్ కావాలి అనే డిమాండ్ పైన బీసీలు అసలు ఎంతమంది ఉన్నారు, ప్రతి జంతువులకు కూడా ఇక్కడ ఈ దేశంలో గణన ఉంది. బీసీలు ఎంతమంది ఉన్నారని గణించడానికి మీకేంటి అడ్డు అని ఈ పాలకుల్ని మేమందరం ప్రశ్నించడం జరిగింది. అందులో భాగంగానే మరి పెద్దలు గౌరవనీయులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత సీఎం గారు ఖచ్చితంగా వీటికన్నిటికీ మేము బీసీలకి బలంగా నిలబడతామనే ముఖ్య ఉద్దేశంతోనే ఇక్కడ పెద్దలు గౌరవనీయులు కర్నూలు పార్లమెంట్లో బీసీలు అధికంగా ఉన్నారు, బీసీలకి తప్పకుండా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మరి మన గౌరవ బస్తిపాటి నాగరాజు గారికి మరి టీడీపీ టికెట్ ఇవ్వడం, ఇక్కడ పెద్ద ఎత్తున మనందరి ఆశీర్వాదంతో పెద్ద మెజార్టీతో గెలిచినందుకు బీసీల అందరి తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. వెల్కమ్ టు బీసీ భవనం. మరి అట్లాగే పెద్దలు గౌరవనీయులు జాతీయ కార్యదర్శి మరి ఏవైతే ఉన్నాయో, మరి మేమైతే ఏవైతే మరి గత శతాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్నామో ఖచ్చితంగా మరి ఏవైతే చట్టసభల్లో రిజర్వేషన్స్ ఖచ్చితంగా కావాలనే అంశం ఒకటి, మరి అట్లాగే ఏదైతే కుల గణన జరగాలని తప్పకుండా జరిపించి తీరుతామనే ఎలక్షన్స్తో అన్ని పార్టీలు చెప్పడం జరిగింది. వాటిని వెంటనే మొదలు పెట్టాలని. ఇక్కడ కర్నూలు విషయానికి వస్తే మరి ఇక్కడ బీసీ భవనం మరి పూర్తిగా మరి తెలుగుదేశం ప్రభుత్వంలోనే 5 కోట్లు మంజూరు చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం మరి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా మరి దానికి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా మరి ఇది మంచి భవనంగా ఇక్కడ మరి దీన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే బీసీలు, బీసీ విద్యార్థులు మరి ఇక్కడ జ్ఞానం పెంచుకోవడం కోసం ఏర్పాటు చేసుకునేది. దీన్ని కూడా గుంజుకోవడానికి ప్రయత్నం జరిగితే మేమందరం పోరాటం చేయడం వలన, పెద్దలందరి ఆశీర్వాదం వలన ఇది నిలబడడం జరిగింది. మరి ఇట్లాంటి అనేక సమస్యలపైన ఈరోజు హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్స్లో మరి చాలని మరి వసతులు, చాలని మరి భోజన సదుపాయాలు, వీటన్నిటినీ మరి మా లోకేష్ బాబు గారు అన్నీ చూస్తూ ఉన్నారు. తప్పకుండా వాటన్నిటినీ సరిదిద్దడానికి మరి ఆయన కూడా చర్యలు తీసుకుంటున్నారు. అవి త్వరగా తీసుకోవాలని సందర్భంగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలని వార్డన్స్ ఉన్నారు, అనేక మంది వార్డన్స్ లేక చాలామంది డిప్యుటేషన్స్ పైన అక్కడ సరైన మరి సదుపాయాలు, వాళ్ళకి విద్యా సదుపాయాలు కల్పించలేకపోతున్నారు. వాటిని కూడా మరి భర్తీ చేసి విద్యా సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మా ఎంపీగా ఇక్కడ గెలిచి మా బీసీలని మర్చిపోకుండా, మా బీసీ భవనాన్ని మర్చిపోకుండా ఇక్కడ వచ్చి ఈ ప్లాట్ఫామ్ మీదనే నేను గెలవడం జరిగిందని గర్వంగా చెప్తున్నందుకు మేమందరం కూడా గర్వంగా ఫీల్ అయ్యి మరి అది ఖచ్చితంగా మరి అతి తొందరలోనే ఆ బీసీ భవనాన్ని పూర్తి చేయడానికి తప్పక ఆయనతో పాటు మేమందరం కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చాపురంలో గంజాయి రవాణా చేస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఇచ్చాపురం పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 32 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఒరిస్సా గజపతి జిల్లా మోహన్ నుండి ఇచ్చాపురం మీదుగా ముంబై నగరానికి గంజాయి తరలిస్తున్నారని తెలిపిన అడిషనల్ డిఎస్ ముద్దాయిల్లో 2 మహిళలు ఉండడం గమనార్హం. నిరంతరం దాడులు చేస్తూ గంజాయి స్మగ్లర్ల ఆట కట్టిస్తున్న ఇచ్చాపురం పోలీసులను అభినందించిన అడిషనల్ ఎస్పీ. రైల్వే స్టేషన్ ముందు
అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒరిస్సా వాళ్ళు ఇద్దరు లేడీసు ఒక జెంటు రాస్మా నాయక్ అనే ఉమెన్ 29 years ఉంటాయి. అలాగే సుమతి నాయక్ ఆమెతో పాటు గజేంద్ర నాయక్ అనే అతను మొత్తం ముగ్గురు, ఇద్దరు లేడీస్ ఒక వెరిఫై చేయగా అందులో 2 బ్యాగులు ప్లస్ ఒక సూట్ కేస్ మొత్తం కలిపి ఒక్కొక్క దాంట్లో 10 kgs గంజాయితో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇచ్చాపురం నుంచి బొంబాయి తీసుకెళ్తున్నారు. బాంబేలో ఒక వ్యక్తి వచ్చి వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు. యాక్చువల్గా ఇలా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఇచ్చాపురం రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్తున్నది ఇచ్చాపురము సోంపేట రైల్వే స్టేషన్లో జీఆర్పీ కానీ ఆర్పిఎఫ్ కానీ పోస్టులు లేవు. అటు బరంపురంలో ఉన్నాయి, అటు కాశీబొగ్గులోని కూడా ఉన్నాయి ఆర్పిఎఫ్ వాళ్ళు. అంచేత ఫోర్స్ యూనిఫారం ఫోర్స్ అక్కడ రైల్వే స్టేషన్లో లేదు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం, అనుమానం రాకుండా వెళ్ళిపోవడం అనేది వాళ్ళు పెట్టుకున్నటువంటి నిర్ణయం. వీళ్ళందరూ మోహన బ్లాక్ ఏరియా నుంచి ఉన్నారు. అక్కడ కొంత ఒకళ్ళిద్దరు వ్యక్తులు వీళ్ళకి ఇచ్చి పంపిస్తారు. కాంట్రాక్టర్ ఎవరు అనేది వాళ్ళకి తెలీదు. మళ్ళీ అక్కడ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకొని మరలా వీళ్ళు వెనక్కి పంపించేస్తారు. దీనికి సుమారుగా వాళ్ళు ఖర్చులు పోను కేజీకి 1000 వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకెళ్ళేందుకు 1 kgకి 1000 రూపీస్ అన్నీ వీళ్ళకి పెట్టారు. దాని మీద ఆశపడి వీళ్ళందరూ ట్రాన్స్పోర్టర్గా మారిపోతున్నారు అన్నమాట. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో రైల్వే స్టేషన్ ముందు అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒరిస్సా వాళ్ళు ఇద్దరు లేడీసు ఒక జెంటు రాస్మా నాయక్ అనే ఉమెన్ 29 years ఉంటాయి. అలాగే సుమతి నాయక్ ఆమెతో పాటు గజేంద్ర నాయక్ అనే అతను మొత్తం ముగ్గురు, ఇద్దరు లేడీస్ ఒక వెరిఫై చేయగా అందులో 2 బ్యాగులు ప్లస్ ఒక సూట్ కేస్ మొత్తం కలిపి ఒక్కొక్క దాంట్లో 10 kgs గంజాయితో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇచ్చాపురం నుంచి బొంబాయి తీసుకెళ్తున్నారు. బాంబేలో ఒక వ్యక్తి వచ్చి వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు. యాక్చువల్గా ఇలా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఇచ్చాపురం రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్తున్నది ఇచ్చాపురము సోంపేట రైల్వే స్టేషన్లో జీఆర్పీ కానీ ఆర్పిఎఫ్ కానీ పోస్టులు లేవు. ప్రజలు మెచ్చే సంస్కరణలు ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగరూరు రాఘవేంద్ర తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 46వ వార్డ్ నరసింహారెడ్డి నగర్లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు బిల్లులలో 40 సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, పార్లమెంట్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టారని తెలిపారు. సవరణలో వక్ఫ్ బోర్డు తన ఆస్తిని జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో వక్ఫ్ ఆస్తుల నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, ఆదాయాలను తనిఖీ చేసే అవకాశం కలుగుతుందని, వక్ఫ్ బోర్డులో మహిళలకు భాగస్వామ్యం కలుగుతుందని, వివాదాస్పద పాత ఆస్తులను కొత్తగా ధృవీకరించవచ్చు అని అన్నారు. వక్ఫ్ బోర్డు క్లెయిమ్లన్నింటికీ పారదర్శకంగా ఉంటుందని, వక్ఫ్ బోర్డు నిర్ణయంపై హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. బాధలని ఈరోజు మేము అది రెక్టిఫై చేస్తామని వస్తే వెంటనే మిత్రపక్షాలు వచ్చి లేదు దాంట్లో సవరణ చేయకూడదు, దాని తప్పు అనేది ఏంటంటే నాకు అర్థం కాదు అసలు. ఈరోజు ఉన్న ఈ దాంట్లో మనము ఎక్కడున్నామో అర్థం కావడం లేదు. మనం పాకిస్తాన్లో బతుకుతున్నామా, బంగ్లాదేశ్లో బతుకుతున్నామా, లేకపోతే ఏదైనా వేరే కంట్రీలో బతుకుతున్నామా? ఇది భారతదేశము. భారతదేశంలో
అసలు మొత్తము ఈ ల్యాండ్స్ అన్ని సంబంధించినవి హిందువులవి. ఫస్ట్ హిందువులవి పాలనలో ఈ అసలు ఎక్కడ కూడా ఈ వక్ఫ్ బోర్డులు కానీ క్రిస్టియన్ ప్రాపర్టీస్ కానీ ఎక్కడ కూడా ఇవి లేవు అసలు. తర్వాత రాజులు వచ్చి పాలించినప్పుడు, అంటే బయట దేశం వాళ్ళు వచ్చి మన దేశంలో పాలించినప్పుడు, వాళ్ళ కింద అంటే ఫలానా క్రిస్టియానిటీ మతం వాళ్ళు వచ్చి పాలించినప్పుడు కానీ, ముస్లిం వాళ్ళు వచ్చి కానీ పాలించినప్పుడు కానీ వాళ్ళకి మన భూములు తీసుకొని మీరు ఈ భూములలో కొద్దిగా మసీదులు కట్టించుకోండి లేదా చర్చిలు కట్టించుకోండి అని చెప్పినారు. అంతేగాని వాళ్ళకు కూడా ఎలా ఇచ్చినారు ఈ భూమి? వాళ్ళకు ఒక 20 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు, 50 ఎకరాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఏం చెప్పినారు? కొద్దిగా అంటే ఒక చిన్నపాటిగా ఒక మసీదు, మిగతా భూమి వచ్చేసి మీరు కూడా అందరికి ఇవ్వాలి అనేటట్టు వాళ్ళు ఇచ్చిన ప్రధాన అంశం అది. వాళ్ళు కూడా అందరికి ఇవ్వాలనే. కానీ ఆ స్థలాలు ఖాళీగా పెట్టుకొని మొత్తము భారతదేశం అంతా ఎక్కడ చూడ అదే స్థలాలు. కర్నూలులో చూసుకుంటే దగ్గర 40,000 ఎకరాలు ఉన్నాయి ఒక బోర్డు భూములు. ఎక్కడి నుంచి భారతదేశం డెవలప్ అవుతుంది చెప్పండి? ఒక ఊర్లోనే 40,000 ఎకరాలు ఉంటే భారతదేశం అంతా చూసుకుంటే లక్షల ఎకరాలలో ఒక బోర్డు భూములు కానీ ఈ ప్రాపర్టీలు కానీ ఉంటే మన దేశం ఎక్కడి నుంచి బాగుపడుతుంది? మనకి కావాల్సిన ల్యాండ్ ఎంత ఉందో అది మనం తీసుకొని మిగతా భూములు ఎవరికైనా సరే ప్రభుత్వానికి అనుసంధానమైన భూములు కాబట్టి అవి ప్రభుత్వానికి ఇవ్వాలి అంతే భూములు. అంతేగాని అది మొత్తము వీళ్ళకి సంబంధించిన భూములు కాదు. అది ప్రభుత్వానికి సంబంధించిన భూములు. ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో, ఇండిపెండెన్స్ తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిందో ఆ రోజు నుంచి ఎవరు రాజులు కానీ మంత్రులు కానీ ఎవరు వచ్చినా సరే, విదేశీయులు కానీ ఎవరు వచ్చినా సరే ఆ భూములన్నీ మొత్తం వచ్చేసి గవర్నమెంట్కి సంబంధించినవి అయిపోయినాయి. గవర్నమెంట్కి సంబంధించిన భూములు దానిలో చట్టపరంగా ఎక్కడైనా భూములు అంటే కొనడం అమ్మడం కానీ జరిగినప్పుడు అవి నీవి అనేది జరుగుతుంది. దాంట్లో పొలాలు వేసుకున్నప్పుడు కానీ, దాంట్లో ఏదైనా వేసుకున్నప్పుడు, రైతులకు సంబంధించిన పొలాలు వేసుకున్నప్పుడు, అవి ఏదైనా వాళ్ళ ఇల్లు కట్టించుకున్నప్పుడు అది ఇది అనేది నీకు చెందుతుంది. అంతేగాని మొత్తం భూములన్నీ తీసుకొని వచ్చి ఇవి వక్ఫ్ బోర్డు భూములు, ఇవి క్రిస్టియన్ మిషనరీ భూములు అంటే ఇంకా మనం ఎక్కడ ఉండాలి భారతదేశంలో చెప్పండి? సరే, దీనికి ఒక సవరణ తెచ్చినారు. ఇష్టం వచ్చిన సవరణలు చేయకుండా దాన్ని క్లారిటీగా ఒక సవరణ తెచ్చి ఆ సవరణ కింద ఈ భారతదేశంలోని భూములు వచ్చేసి దానికి రెక్టిఫికేషన్గా ఏం చేయాలి అనేది ఒక చట్టాన్ని తెచ్చినారు అంతే. వాళ్ళేం మొత్తం రద్దు చేయలేదు. దాన్ని ఒక చట్టాన్ని ఒక సవరణ చేసిన ఆ సవరణకి ఈరోజు మీరు చెయ్యకూడదు, మొత్తము భూములని మీరు తీసుకోబోతున్నారు, మొత్తం మీరే ఇది అన్యాయం అని చెప్పడము ఇది తప్పు. ఇది ఎందుకంటే ఇది భారతదేశము చరిత్రలో ఇది భారతీయులు అంటే హిందువుల భూమి నుంచే ఇంకోరికి ట్రాన్స్ఫర్ అయింది. కానీ లాస్ట్ చూస్తే చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ లో జరిగిన మొబైల్ రికవరీ మేళాలో 66 లక్షల విలువైన 305 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. కొత్త జీవన శైలిలో మొబైల్ ఫోన్ల అవసరం పెరిగింది, అందుచేత పోగొట్టుకున్న వారి బాధ వర్ణనాతీతం. చిత్తూరు పోలీసులు చాట్బాట్ సేవల ద్వారా ఎఫ్ఆర్ఐ లేకుండా కూడా మొబైల్ రికవరీ సాధ్యమని ఆయన తెలిపారు. రికవరీ చేసిన పోలీసులకు అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన చిత్తూరు జిల్లాలో మనము ప్రతి రోజు అండ్ ప్రతి నెల కూడా ఎవరైతే ఫోన్లు వాళ్ళు వివిధ పేజెస్లో లాస్ అయ్యారు అంటే వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు పోగొట్టుకోవడం కానీ, లేదా ఇంటి దగ్గర లేకపోతే ట్రావెల్ చేసేటప్పుడు ఎవరైనా కొట్టేయడం కానీ జరుగుతుంటాయి. ఇలా మొబైల్స్ ఎవరైతే కోల్పోయారో వారందరికీ కూడా ఎటువంటి ఎఫ్ఐఆర్ అవసరం లేకుండా మన వాట్సాప్ నెంబర్లో వచ్చిన కంప్లైంట్స్ ద్వారా లేదా ఆన్లైన్లో సిఈఐఆర్ వెబ్సైట్లో వచ్చే కంప్లైంట్స్ ద్వారా వాటినన్నింటినీ కూడా మనం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండి ప్రతిరోజు కూడా ఈ ఫోన్స్ రికవరీ చేయడంలో మన స్టాఫ్ ఎప్పుడు నిమగ్నమై ఉంటారు. దీనిలో భాగంగా ఈ నెల 8వ దశలో మొత్తం 305 ఫోన్లు రికవరీ చేశాము. వీటి వర్తు 66 లక్షలు. ఇప్పటికీ ఈ 8 దశల్లో కలిపి 2,335 ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. వీటి వర్త్ మొత్తం కలిపి 4,96 lakhs. ఇందులోనే 8వ దశలో మనం 305 ఫోన్స్ మీ ముందరే కనిపిస్తున్నాయి. వీటి వర్త్ 66 lakhs. వీటిని కూడా వాటి ఒరిజినల్ ఓనర్స్ ఐడెంటిఫై చేసాము. వాళ్ళకి కాల్స్ చేసి మన చిత్తూరులో వాళ్ళు వచ్చి వాళ్ళ ఒరిజినల్ ఓనర్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే, ఎప్పుడు పోయిందండి మీ మొబైల్? 30వ తారీఖు 5వ నెలలో పోయింది సార్. ఓకే, ఎందులో కంప్లైంట్ ఇచ్చారు మీరు?
ఎందులో కంప్లైంట్ ఇచ్చారు మీరు? యూట్యూబ్లో చూసి ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చాను సార్. ఓకే, మోడల్ ఏంటండి మీ ఫోన్ మోడల్? పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఒక నంబర్ చెప్పారండి. ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? చిత్తూరు పోలీస్ స్టేషన్. చిత్తూరు. ఓకే ఓకే. మోడల్ RC23 సార్. ఆవిడ కూడా ఒక నంబర్ ఆన్లైన్ నెంబర్ చెప్పారండి. ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఈ నెంబర్ అలా ట్రేస్ అవుట్ చేసి ఫోన్ చేశాను సార్. ఓకే సరే అండి, ఈరోజు మీ మొబైల్ ఏదైతే ఉందో అది మేము రికవరీ చేయడం జరిగింది. మీరు ఎవరైనా పంపించి ఆ మొబైల్ని నేను పంపిస్తున్నా కొరియర్స్ ద్వారా వేస్తాము, మీరు రిసీవ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, చిన్న మాట సార్. చెప్పండి. మీరు ఫ్రెండ్లీ మీ వాళ్ళందరూ నాకు మీ పోలీసులతో మాట్లాడినట్టుగా ఏం అనిపించలేదండి. నాకు నేను అర్థం చేసింది ఏంటంటే అండి, మీ మీద గౌరవంతో పాటు ప్రేమ ఉంది సార్. మా ఎస్పీ గారికి చెప్పాలండి, మా బాస్ అలా చేశారని చెప్పారండి. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో చేస్తానండి. నిజంగా నాకు చాలా గర్వంగా ఉందండి, ఆశ్చర్యంగా ఉంది సార్. తర్వాత మీతో మాట్లాడటం కూడా నేను ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నాను సార్. ఒక IPS ఆఫీసర్ తో నేను మాట్లాడుతున్నానండి. సరే, మీ ఫోన్ రిసీవ్ చేసుకున్న తర్వాత నా నంబర్ ఇస్తారు, నాకు మెసేజ్ పెట్టండి. ఓకేనా? April 15. ఛార్జింగ్ పని చేస్తుంది, అంటే ఛార్జింగ్ 1% లేదు. ఇంతటితో సమాప్తం. నమస్కారం.